7 టీవీ న్యూస్ నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే తిరుమల వెళ్లి బ్రహ్మోత్సవాలను దర్శించుకోలేని భక్తులందరూ వాడపల్లి వచ్చి బ్రహ్మోత్సవాలను దర్శించుకునేలా తిరుమలను తలపించే విధంగా వాడపల్లిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. ఆయన స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఎమ్మెల్యే బండారు దంపతులకు కుటుంబ సభ్యులకు దేవస్థానం అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం కళ్యాణ మహోత్సవంలో హోమాల్లో ఎమ్మెల్యే దంపతులు పాల్గొన్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలను ఎమ్మెల్యే బండారు దంపతులు సమర్పించారు. తిరుమల తర్వాత మరో తిరుమలగా వాడపల్లి క్షేత్రం వెలుగునీయనుందని, స్వామివారి వైభవం ప్రపంచమంతా చాటేలా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల ఏలేశ్వరం పట్టణానికి చెందిన బోదిరెడ్డి వెంకటేశులు హత్య కేసును ప్రత్తిపాడు పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముద్యారి వల్లూరి రాజా రమేష్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయమై ఏలేశ్వరం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ శ్రీహరిరాజు మీడియాతో మాట్లాడుతూ, మృతుడు వెంకటేశులు, నిందితుడు రాజా రమేష్ ఇద్దరూ కోడిపందాల జూద క్రీడలకు కలిసి వెళ్లేవారని, వారి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయని తెలిపారు. కోడిపందాల్లో భారీగా నష్టం వచ్చిన తర్వాత రాజా రమేష్ వెంకటేశులకి సుమారు 10 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అప్పు తిరిగి ఇవ్వమని పదే పదే అడిగిన నేపథ్యంలో పథకం ప్రకారం మృతుడిని నర్సీపట్నం వద్ద కోడిపందాలున్నాయని నమ్మబలికి కారులో తీసుకువెళ్లాడు. మార్గ మధ్యంలో మత్తు టాబ్లెట్లు కలిపిన పల్పి ఆరెంజ్ తాగించి స్పృహ కోల్పోయిన తర్వాత వెంకటేశులను హత్య చేసి అతని వద్దున్న సొమ్ము బంగారాన్ని దోచుకుని మృతదేహాన్ని బొంతువలస సమీపంలో ఘాట్ రోడ్లో పడేసి తుప్పలతో కప్పేశాడు. ఇది బయటపడ్డ తర్వాత రాజా రమేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించగా కోలుకున్న తర్వాత సర్కిల్ ఇన్స్పెక్టర్ సూర్యాప్పారావు కేసును విచారించి నిందితుడిని కోర్టుకి హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం సంబంధించి ఏలేశ్వరం పోలీస్ స్టేషన్లో అక్టోబర్ 4వ తారీఖున, ఈ నెల 4వ తారీఖున ఒక రిపోర్ట్ వచ్చిందండి. ఆ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే బోదిరెడ్డి వెంకటేశ్వర్లు అనే ఆసామి మిస్ అయ్యారని చెప్పేసి వాళ్ళ అబ్బాయి ఆంజనేయులు మనకు రిపోర్ట్ ఇచ్చారు. ఇది మ్యాన్ మిస్సింగ్ కేసు కింద రిజిస్టర్ చేసాం. అంటే ఆయన యొక్క ప్రొఫెషన్ అంటే వ్యాపారం దృష్ట్యా, అలాగే కుటుంబ పరంగా ఏ ఇష్యూలు లేవు. దాని చేత ఏంటంటే కొద్దిగా ఇది మనకి డౌట్ వచ్చింది ఈ కేసులో, ఏంటి ఎందుకు మిస్ అయ్యారు ఏంటని చెప్పేసి ఈ విషయం నమోదు చేసిన వెంటనే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం, వెంటనే దర్యాప్తుని మన ప్రతిపాడు సిఐ గారు సూర్యాప్పారావు గారు ప్రత్యక్ష పర్యవేక్షణలో కేసు దర్యాప్తు స్టార్ట్ చేయడం, అలాగే ఈ విషయం జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందుమాధవ్ గారికి తెలియపరచగా వారు కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్లు ఇచ్చి ఇది ఒక ఇంపార్టెంట్ కేసు కింద డీల్ చేయమని చెప్పేసి మాకు ఇన్స్ట్రక్షన్లు ఇచ్చారు. ఆ క్రమంలో ఏం జరిగిందంటే, కాకినాడ జిల్లా కరప మండలం కూరాడ గ్రామంలో డ్వాక్రా మహిళలపై భారీ అవినీతి జరిగిందని ఆరోపణలు వెలుగుచూశాయి. గ్రామంలోని సుమారు 100 డ్వాక్రా గ్రూప్ సభ్యుల దగ్గరే మొత్తం 1,50,00,000 విలువకు సంబంధించవచ్చునని మహిళలు ఆరోపిస్తున్నారు. గ్రామస్తులు తెలిపిన ప్రకారం గ్రామానికి చెందిన ప్రొప్రైటర్ యానిమేటర్ చిన్నం మంగ ప్రధాన పాత్ర పోషించి డ్వాక్రా నిధులను మింగేసి కొంతమేరకు ఎస్బీఐ మినీ బ్యాంక్, బీసీ పాయింట్, మెయిన్ బ్రాంచ్ సిబ్బంది భాగస్వామ్యంతో ఈ అవినీతికి పాల్పడ్డారని గ్రామ మహిళలు ఆరోపిస్తున్నారు. ఈ సమస్యపై నిరసనగా కూరాడ గ్రామం నుంచి వందలాది డ్వాక్రా మహిళలు కరప పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశారు. వారు పోలీసులకు సంబంధిత డాక్యుమెంట్లు, ఆధారాలు అందజేసినట్లు కూడా తెలిపారు. బాధితులు చెప్పినట్లే కూలీ పనులు చేసుకుంటూ కుటుంబ పోషణ చేసుకునే మహిళలు నమ్మకంతో పెట్టిన డబ్బుల్ని మాతోనే మోసం చేసి తీసుకొచ్చారని బాధగా ఉంది. పోలీసుల విచారణ వివరాలు ఇంకా తెలియాలి.
తెలియరాని మధ్య మహిళలు అవినీతికి సంబంధించిన ప్రతి వారిపై నిర్దాక్షిణ్యంగా కేసు నమోదు చేసి వారి డబ్బులను తిరిగి తీసివ్వాలని, కేసును సక్రమంగా విచారించాలని డిమాండ్ చేశారు. మాకు కంప్యూటర్లో తీసి అంటే తర్వాత ఇస్తాననేది అండి. అలాగే పుస్తకాలు కూడా ఇచ్చి మాకు లోన్ వచ్చిందండి 20 లక్షలు వచ్చిందండి. మేము 2 లక్షలు అప్పు ఉందని తీసేసుకుని మాకు 18 లక్షలు ఇచ్చారండి. మేము నెలకి 51,000 కడతాము. మా సభ్యులు ఒకరు 5,000 ఇస్తారండి. 5,000 ఒక 1000 రూపాయలు పొదుపులో 50,000 అప్పులో కట్టినాయి. అలాంటివి 21 నెలలు కట్టామండి. ఇప్పుడు అందులో ఏమి మాకు పొదుపులోని లేవండి, అప్పులోని లేవండి, ఏమీ లేవు. 30,000 ఒకటే ఉన్నారన్నారు. 18,60,000 అంతా ఉందంటున్నారండి మాకు బాకీ చెప్తే. మరి అది వచ్చిందా చూడండి. మీరు కట్టేశారమ్మా? మరి కట్టేసిన తర్వాత రిసిప్ట్ ఇవ్వలేదా? కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం ముమ్మడివారిపాడులో ఎస్సీజెడ్ భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి రైతుల దీర్ఘకాల వాంఛను నెరవేర్చినందుకు డిప్యూటీ సీఎం పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్కి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. సుమారు 900 ఎకరాల భూమికి భూమి రిజిస్ట్రేషన్లు సాధ్యపడేలా జీవో తీసుకురావడంలో ఆయన చేసిన కృషికి గుర్తుగా గ్రామంలో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమాన్ని సీనియర్ జనసేన నాయకులు తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, నారాయణస్వామి, చింత సూర్యనారాయణమూర్తి, బండి సీతయ్య, బి రాముడు, బాపన్న దొర ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు, డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ హాజరయ్యారు. శాసనసభ్యులు శాసన మండలిలో దీని గురించి ప్రస్తావించడం జరిగింది. ఫైనల్ గా మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి వారి మన ప్రభుత్వంలో చర్చించి దీనికి నివారణ కోసం ఈ జీవో రిలీజ్ చేయాలని చెప్పి వారి కృషిపదంగా జరిగింది. చాలా సంతోషం. ఇక్కడ ఉన్న రైతులు కూడా అనేక సమస్యలు చెప్తున్నారు. ఇందులో ఏంటంటే ఒక రకంగా ఎవరైతే భూములు వదిలేసుకుని నిలబడున్నారో వీరికి ఒక న్యాయం జరిగింది. ఎందుకంటే ఈవేళ మార్కెట్ రేట్ పక్కన వస్తుంది. ఎవరైతే పాపం ఈ సెజ్ కోసం భూములు ఇచ్చి 8,000 ఎకరాలు ఉన్నారో, ముందు 3 లక్షలు ఇచ్చారు, తర్వాత 5 లక్షలు ఇచ్చారు, 2 లక్షలు 5 లక్షలు ఇచ్చారు. వీరందరూ ఏంటంటే ఆ రోజున ఇక ఒక పరిశ్రమలు వస్తాయి, మన అందరికీ కూడా ఉపయోగం జరుగుతుందని పాప ఆశించి భూములు ఇచ్చారు. ఇది అనేక రూపాంతరాలు జరిగింది. ముందు స్టార్టింగ్లో గవర్నమెంట్ అనుకున్నారు, తర్వాత ప్రైవేట్ అనేది అనేక చేతులు మారి ఇప్పుడు వచ్చి ఇక్కడ ఇండస్ట్రీ రాలేదు. వీరు అనుకున్నట్టుగా వీరి కుటుంబ సభ్యులు ఎవరికి కూడా ఎటువంటి ఉద్యోగాలు రాలేదు. అదే కాకుండా అనేక గ్రామాలు ఈవేళ ఈ సతిగా మనం ఉన్న ఈ ప్రస్తుత ఈ గ్రామంలో కూడా వీరెవరికి కూడా ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ లేదు, రోడ్డుకి పర్మిషన్ లేదు, ఏ రకమైన కార్యక్రమాలు జరగట్లేదు. ఇందులో అనేక సమస్యల్లో ఈవేళ ఒక సమస్య పరిష్కారం అయింది. ఇక వీరు అనేక సమస్యలు చెప్తున్నారు. ఇవి కూడా అన్నీ కూడా మన శాసనసభ్యులు వారి దృష్టిలో ఉన్నాయి. మరొకసారి వారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తామని మరొకసారి ఈ రైతులందరూ కూడా ఈవేళ పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇంతటి అద్భుతమైన కార్యక్రమం చేసినటువంటి మన శాసనసభ్యులకి ఈ పిఠాపురం వాసులు అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ కేంద్రమైన పత్తిపాడులో బీవీఆర్ ఫంక్షన్ హాల్లో జీఎస్టీ 2.5 విస్తృత అవగాహన వర్క్షాప్ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా అధ్యక్షతన ఎంపీడీఓ కుమార్ బాబు ఆధ్వర్యంలో జరిగింది. ప్రారంభంలో జనసేన నాయకుడు మేడిశెట్టి బాబీ, నియోజకవర్గ ప్రత్యేక అధికారి ఏ శ్రీనివాసరావు, సిటీఓ పద్మావతి, రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు వెన్నా శివ, కొమ్ముల కన్నబాబు, మోది నారాయణస్వామిలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, వ్యాపారవేత్తలు, మేధావులు పాల్గొని జీఎస్టీ 2.0 నూతన విధానంపై చర్చించారు. మరి ఈ జీఎస్టీ కార్యక్రమం చేసినటువంటి వివిధ సంస్థల నుంచి వచ్చిన అధికారులందరికీ అలాగే పాత్రికేయ మిత్రులు కూడా ధన్యవాదాలండి. భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి గౌరవనీయులు మన కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం, దాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం మనస్ఫూర్తిగా స్వాగతించి దీన్ని సమర్థించడం జరిగింది. దీన్ని మనం మన నాయకులు చేసిన సమర్థతను మనం కూడా సమర్థించి ప్రజల్లోకి తీసుకెళ్ళి మనం ఏం చేసామన్నది ప్రజలకు వివరించాలన్నదే ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశం. ఏదైతే ఈ విధానాల వల్ల ఈ జీఎస్టీ 2.0 దానివల్ల అన్ని రకాల వర్గాల వారికి, ఇందాక పెద్దలు చెప్పినట్టు ఎరువులు అయితేనే, యంత్రాలు అయితేనే, మరీ ముఖ్యంగా ఎలక్ట్రికల్ వస్తువులు, టీవీలు, ఏసీలు, ఇవన్నీ కాదు, ఒక కుటుంబానికి
ఒక రోజువారీ నిత్యావసర వస్తువులు వీటిలన్నిటి మీద కూడా జిఎస్టి కొత్త విధానం వల్ల అన్నిటి మీద కూడా రేట్లు తగ్గినాయి. దాదాపు 28% ఉన్నవి 18% అయినాయి, 18% ఉన్నవి 5% అయినాయి. ముఖ్యంగా ఈ మెడికల్కి సంబంధించి ఏదైతే ఇన్సూరెన్స్లు అయితేనేమి, ఈ లైఫ్ సేవింగ్ ట్రీట్మెంట్స్ సంబంధించినవి అయితేనేమి, ఇన్స్ట్రుమెంట్స్ మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ అయితేనేమి, వాటిలన్నింటి మీద కూడా 0%. దీనివల్ల మెడికల్కి సంబంధించి ఒక పేదవాడికి ఒక కార్పొరేట్ హాస్పిటల్లో కూడా వైద్యానికి వెళ్ళడానికి కొంచెం నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి చెందిన ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ దళిత కాలనీలోకి గత 15 ఏళ్లుగా మురుగునీరు వ్యర్థాలను వదిలేస్తున్నట్లు దళితులు ఆరోపించారు. అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేపట్టారని, తమ ఆరోగ్యానికి హానికరంగా మారిందని తెలిపారు. ఈ ఫిర్యాదులపై జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందం బోగోలు మండలం కడనూతల గ్రామంలో పరిశీలన చేపట్టింది. స్థానికులు గతంలో ఫిర్యాదు చేసినా రామిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో తామే వేధింపులకు గురయ్యామని వాపోయారు. అక్రమ కేసులు, బెదిరింపులు, దాడులకు గురయ్యామని వెల్లడించారు. మానవ హక్కుల కమిషన్ పూర్తిస్థాయి విచారణ అనంతరం చర్యలు తీసుకోనుందని సమాచారం. దళితులు న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆపమని స్పష్టం చేశారు. మాది భోగల్ మండలం కడనూతల గ్రామం. మేము గతంలో ఆర్ఎస్ఆర్ కాలేజీ వల్ల ఆ కాలేజీ నుంచి వచ్చే నీటి వల్ల చాలా వ్యర్థాలు మా గ్రామం అర్జునపాలెం మీదకి పడి నానా ఇబ్బందులు పడుతున్నాము. ఆ వ్యర్థాలు పొలాలు లేకపోయి పంట పొలాలు కూడా దెబ్బతింటున్నాయి. చాలాసార్లు మాజీ ఎమ్మెల్యే గారికి చెప్పాము. ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే, మీరు అవి బలమైన నీళ్ళు వాటిల్లో కూరగాయలు వేసి పండించుకోండి అని చెప్పన్నాడు. ఆయన వాళ్ళ కాలేజీ వాళ్ళు వదిలిన యూరిను మోషను దానివల్ల మేము కాలేజీలో మేము సఫర్ అవుతున్నాము. కనుక జాతీయ హ్యూమన్ రైట్స్ వారికి మేము తెలియజేసేది ఏమంటే, మేము ఇందాక వాళ్ళకు కూడా అర్జీల ద్వారా విన్నమించాము. వాళ్ళు తర్వాత మాట్లాడుతూ ఉన్నారు. ప్రస్తుతానికి మాతో మాట్లాడలేదు. మేము దాదాపు 3 గంటల నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము, కానీ మాకు రెస్పాన్స్ లేదు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరూ కాలేజీలో వాళ్ళు తీసుకుపోయి వాళ్ళ ముద్దాలు జరుపుతున్నారు. కానీ జాతీయ హ్యూమన్ రైట్స్ వాళ్ళు తగిన న్యాయం మాకు చేస్తారని చెప్పని మేము విన్నవించుకుంటూ గ్రామం తరఫున మాకు నెల్లూరు జిల్లా కోవూరు మండల కేంద్రంలో సిఐ సుధాకర్ రెడ్డి విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పెన్నా నది పరివాహక ప్రాంతంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నట్టు సమాచారం మేరకు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ నేతృత్వంలో మెరుపు దాడులు నిర్వహించామన్నారు. దాడుల్లో ఒక ట్రాక్టర్, 2 టిప్పర్లు, ఒక హిటాచీ యంత్రంను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఈ మార్గంలో అవకతవకల ద్వారా సంపాదించిన ఆస్తులను కూడా ప్రభుత్వం హస్తగతం చేస్తామని హెచ్చరించారు. ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రజలు సమాచారం ఇవ్వాలని, వివరాలను గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. కోవూరు పోలీసులకు ప్రజల సహకారం అత్యవసరమన్నారు. ఇందుకూరుపేట మండల ప్రజలందరికీ కూడా పోలీసు వారి హెచ్చరిక, ఇసుక, మట్టి లేదా తువ్వ ఈ పేర్లతో ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ చేసిన, అక్రమంగా మైనింగ్ చేసిన వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళందరి మీద కేసులు నమోదు చేసి ఆ వెహికల్స్ అన్ని సీజ్ చేసి దాని మీద వాళ్ళు సంపాదించినట్టు తెలిస్తే అయితే వాళ్ళ ఆస్తులు సీజ్ చేయించే వరకు కూడా మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ మండలాల్లో ఎవరైనా ఆ విధంగా చేస్తూ ఉన్నట్లయితే మాకు సమాచారం అని చెప్పి ప్రజలందరినీ కూడా మేము ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. గవర్నమెంట్ ఇచ్చిన పరిమితుల మేరకు, గవర్నమెంట్ ఉచిత ఇసుక పాలసీ మేరకు అనుమతించిన ప్రదేశాల్లో స్థానిక అవసరాల కోసం ఇసుక తీసుకువెళ్ళొచ్చు. అలా కాకుండా ఇక్కడ నుంచి వేరే రాష్ట్రాలకి, వేరే ప్రదేశాలకి ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి ఉంటే దయచేసి ప్రజలు పోలీసు వారికి సమాచారం ఇచ్చి సహకరించవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. నెల్లూరు పెన్నా పరివాహక ప్రాంతంలో జమీపాలెం సమీపంలో తువ్వమట్టి నకిలీ మద్యాన్ని అరికట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ భీమవరం పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఎక్సైజ్ శాఖ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. పార్టీ ఇన్ఛార్జ్ చినిమిల్లి వెంకట్రాయుడు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ బలరామరాజుకు వినతి పత్రం అందించారు. వెంకట్రాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీ సరఫరా యథేచ్ఛగా సాగుతోందని, ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిందన్నారు. పాపులర్ బ్రాండ్లను పోలిన బాటిళ్లలో నకిలీ మద్యంను సరఫరా చేస్తున్నారన్నారు.
గత 16 నెలల్లో 421 మంది నకిలీ మద్యం వల్ల మృతి చెందినట్లు తెలిపారు. నకిలీ మద్యం వ్యవహారంపై సిబిఐ దర్యాప్తు కోరారు. గత ప్రభుత్వంలో లిక్కర్ పాలసీ పారదర్శకంగా అమలైందని, షాపుల సంఖ్య తగ్గించడంతో బెల్ట్ షాపులు నిషేధించబడ్డాయని చెప్పారు. ప్రస్తుతం నకిలీ మద్యం వెనుక అధికార పార్టీ నాయకుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపించారు. మరి ఆ నెపాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేయాలనేటువంటి ఆలోచన చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అందులో భాగంగానే మరి మొన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు సిట్ను ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయన సిట్ను ఏర్పాటు చేసినటువంటి తరుణంలోనే ఇమీడియట్గా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చి ఎవరి మీదనైతే వాళ్ళు అక్రమంగా కేసులు బనాయించాలనుకుంటున్నారో వాళ్ళందరి మీద కూడా అక్రమంగా కేసులు బనాయించేటువంటి విధానాన్ని ఇప్పుడు చూస్తూ ఉన్నాం. మరి సిట్ అనగానే నిన్న జోగి రమేష్ గారు చెప్పినట్టుగా ఆ సిట్టు ప్రభుత్వం సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. అందుచేత ఏంటంటే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఈ కల్తీ మద్యం విషయంలో సిబిఐని ఈ విభాగం ద్వారా సిబిఐ దీనికి ఇవ్వాలని చెప్పేసి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి ఈ కేసును అప్పచెప్పాలని, తద్వారా నిజాలన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా సిట్ కాదు, మాకు సిబిఐ ఎంక్వైరీయే ఈ రాష్ట్ర ప్రభుత్వం వేయించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. చెయ్యేరు గ్రామ దేవతగా కొలువై ఉన్న శ్రీ దాసులమ్మ తల్లి జాతర మహోత్సవాలు 7 రోజుల పాటు వైభవంగా నిర్వహించబడతాయి. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతరలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, కుంకుమార్చనలు, హోమాలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఆలయం చుట్టూ పూలతో అలంకరణ, రంగవల్లులు, దీపాలతో దివ్యంగా ముస్తాబవుతుంది. అమ్మవారికి చీరలు, సారెలు సమర్పించి మేళతాళాలతో ఊరేగింపు నిర్వహించడం ఈ జాతర హైలైట్. కోలాటం బృందాలు, సాంప్రదాయ నృత్యాల వేదికగా చెయ్యేరు మారుతుంది. దేశం నలుమూలల నుంచి గ్రామానికి చెందిన ఆడపడుచులు తిరిగొచ్చి అమ్మవారి సేవలో పాల్గొంటారు. ఈ జాతర కేవలం ఆధ్యాత్మిక వేడుక మాత్రమే కాకుండా గ్రామ సంస్కృతి, సాంప్రదాయాల ప్రదర్శనకు వేదికగా నిలుస్తోంది. ఐక్యత, భక్తి, పరస్పర భాగస్వామ్యం ఈ మహోత్సవానికి ప్రాణం. కేంద్రపాలిత ప్రాంతం యానంలో దర్యాల తిప్ప, సావిత్రినగర్, గిరిజనపేట నదీ పరివాహక ప్రాంతంలో గతంలో ఎన్జీసీ, జీఎస్పీసీ చమురు సంస్థల తప్పిదం వల్ల పైప్లైన్ లీకేజ్ ఏర్పడింది. దీంతో స్థానిక గ్రామస్తులు ప్రాణాలకు ప్రమాదం ఎదుర్కొంటున్నారు. అర్ధరాత్రి గుప్పెట్లలో నివసించే ప్రజలకు భయాందోళన కలిగింది. పుదుచ్చేరి యానం ప్రభుత్వం ఇప్పటికే ఎస్సీ, అగ్నికుల ప్రాంతాలకు నష్టపరిహారం ఇవ్వడంతో పాటు దళిత గ్రామాలకు కూడా ఇవ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు. పైప్లైన్ లీకేజ్ మరమ్మతుల కోసం వచ్చిన చమురు కంపెనీ అధికారులు గ్రామస్తుల అడ్డంకులను ఎదుర్కొన్నారు. వారు కుటుంబాల న్యాయాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, పరిసర గ్రామ ప్రజలు పాల్గొని తమ బాధలు విన్నవించారు. అందరికి ఇచ్చుకుంటారో లేదో అనేది అది కంపెనీ విధి విధానాలు. మనకు మాత్రం దర్యాల తిప్ప, సీతారామనగర్, దుమ్ముడిపేటకి ఇష్టమైనకి ఇచ్చి ఇలాగే మనకు పట్టి రేషన్ పాటికి కొన్ని నెల ఇస్తారు, 2 నెలలు ఇస్తారు, వాళ్ళకి ఇచ్చే పద్ధతులున్నాయి. అది ఆ విధంగా మనం పోరాటం చేద్దాం. అంతే తప్ప మనం అదే మెసేజ్లు రావటం కొంచెం ఒకసారి మరి ఒకరిద్దరు చూస్తారు మెసేజ్లు, కానీ అందరూ వస్తే వేళ వస్తారు, రేపు వస్తారు, ప్రతి లబ్ధిదారుడు వస్తాడు. అందుకు కాబట్టి దయచేసి మనం విమర్శలకి తావు ఇవ్వకుండా వాళ్ళ ఆర్ఓ గారు రమ్మన్నారు కదా, మనం ఎందుకు వెళ్ళలేదు అని అంటే వెళ్తున్నారు. వెళ్తుంటే ఒకడికి అందులో తలకాయో చేతిలో కాళ్ళు ఇరిగిపోయాయి. వాళ్ళు ముందు తీసుకెళ్తామా, కాళ్ళని పట్టింది, కుంటుతున్నాడు, లేకపోతే చేయికి దెబ్బ తగిలింది, వీళ్ళు ముందుకు హాస్పిటల్ తీసుకెళ్తామా? ఇది ప్రభుత్వాలకి
పుదుచ్చేరి యానాం ప్రాంతంలోని అబ్దుల్ కలాం నగర్, మట్ట గార్డెన్, పెనుపోదు గార్డెన్ కాలనీల్లో వర్షం వస్తే నివాసితులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అడుగులోతు నీరు, అందులో విష సర్పాల సంచారం, ఇంట్లోకి ప్రవేశించే వరదలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. పిల్లలు స్కూళ్లకు వెళ్లలేరు, ఉపాధికి వెళ్లేవారు బయటకు రాలేరు. ప్రతిసారి వర్షం పడితే జీవితం స్తంభించిపోతుంది. ఈ సమస్యపై యానాం ఎమ్మెల్యేలు, ఢిల్లీ ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నీరు బయటకు వెళ్లేందుకు డ్రైనేజీ లేకపోవడం సమస్యను మరింత తీవ్రం చేసింది. గ్రామ ప్రజలు యానాం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్ధం దినేష్ ఆధ్వర్యంలో రీజనల్ అడ్మినిస్ట్రేటర్ కు వినతి పత్రం సమర్పించి యంత్రాల ద్వారా నీటిని బయటకు పంపించే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఒక 20-30 ఇల్లులు ఉన్నాయండి ఇటు సైడ్. ఇల్లు అటు సైడ్ దారి లేదు, ఇలాగే రావాలి. ఇలా వచ్చి వెళ్ళాలంటే అసలు వెళ్ళి కాలెట్టి తీయడానికి ఏమైనా ఉందా అండి ఇది? మరి ఇవన్నీ కనిపించట్లేదండి ప్రజాప్రతినిధికి. మరి ఇప్పుడున్న ప్రజాప్రతినిధి కానీ ఢిల్లీ ప్రజాప్రతినిధి ఇద్దరికి కూడా చెప్తున్నాను, మరి ఏం కనిపించట్లేదు సార్ మీకు. ఇక్కడ ఎంత ఇబ్బందులు పడుతున్నారో దయచేసి చూడండి. అట్లీస్ట్ నడ్డానికి కూడా లేని పరిస్థితి అండి. ఇక్కడ చాలా దారుణమైన పరిస్థితి అండి. నిజంగా ఇంత లోతులో స్కూల్ పిల్లలు కానీ లేదంటే ఇక్కడ ఉన్న పెద్దలు నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి కానీ చాలా ఇబ్బందులు పడే పరిస్థితి మనం చూస్తున్నాం. మరి యానోలో ఉన్న మరి ప్రజాప్రతినిధులకి, ఢిల్లీ ప్రజాప్రతినిధులకి పరిస్థితులు వాళ్ళకి కనిపించట్లేదా? మరి ఏంటి ఇక్కడ ఉన్న వాళ్ళతో చిన్న చూపు అని చెప్పి ఒకసారి తెలియజేస్తున్నాం. మరి ఈ 2 ఏరియాల్లో కూడా మరి ఇక్కడ వీళ్ళు రోడ్లు వేసి చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్తున్నాను. ఈరోజు చూసినట్లయితే ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో మరి ఇక్కడ ఉన్న ప్రజలు ఉన్నారనేది మరి అందరూ గ్రహించాలి. ఒకవేళ ఇక్కడ ఇంత నీరుంది, ఈ నీరు మళ్ళీ పోవాలంటే ఎండకి ఎండి ఇంకిపోయి ఈ నీరు పోవాలి తప్ప వేరే మార్గం అయితే లేదు. మరి పట్టించుకోవట్లేదు. ఎన్నిసార్లు చెప్పినా ఇది చాలా బాధాకరమైన విషయమే. ఈ వాటర్ సంగారెడ్డి జిల్లాలో వికలాంగుల కోసం సదరం క్యాంపులను వారంలో 3 రోజులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సదరం క్యాంపును కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి సేవల అమలును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి క్యాంపులో రోజుకి 100 మంది అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి ధృవపత్రాలు అందించడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు 1249 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు చెప్పారు. ఈ నెలలో అక్టోబర్ 14, 16, 18, 21, 23, 25, 28, 30 తేదీల్లో క్యాంపులు జరగనున్నాయని వెల్లడించారు. పెండింగ్ లో ఉన్న అభ్యర్థులందరికీ సేవలందించేలా క్యాంపులు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. క్యాంపులు ఎకో ఫ్రెండ్లీ విధానంలో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పీడీడీఆర్డీఓ జ్యోతి, డీడబ్ల్యూఓ లలితా కుమారి, డిఎం అండ్ హెచ్ఓ నాగ నిర్మల, జీజీహెచ్ సూపరింటెండెంట్ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సంగారెడ్డి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో యూడిఐడి క్యాంప్కి రావడం జరిగింది. ఇక్కడ అసెస్మెంట్స్ ఏవైతే పర్సన్స్ విత్ డిసబిలిటీస్ అసెస్మెంట్స్ జరుగుతున్నాయో క్యాంపు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. మనకి జిల్లాలో లాస్ట్ వీక్ ఆల్మోస్ట్ ఒక 1249 అప్లికేషన్స్ వచ్చిన వాళ్ళకి స్లాట్స్ ఇచ్చేదానికి పెండింగ్ ఉండగా ఇప్పటికి లాస్ట్ 1 వీక్లో ఆ స్లాట్స్ అన్ని ఇచ్చి మనకి ఇంకా 700 మెంబర్స్కి పెండింగ్ అనేది ఉంది. సో ఎవ్రీ వీక్ 3 days ట్యూస్డే, థర్స్డే అండ్ సాటర్డే అనేది సూపరింటెండెంట్ గారు డాక్టర్స్ అందరూ అవైలబిలిటీ ఉండేలాగా చూసుకుంటారు. మనకి పర్ డే మినిమం ఒక 100 మెంబర్స్ పేషెంట్స్కి స్లాట్స్ మనం ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా టెస్ట్ అనేది చేస్తున్నాము. ఆ టెస్టింగ్ అయిపోయిన వెంటనే వాళ్ళ డేటా అసెస్మెంట్ ఏదైతే ఉంటుందో మనం ఆన్లైన్ ఎంట్రీ చేసుకున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ను రూపొందిస్తోంది. ఈ కృషిలో ప్రతి ఉద్యోగి, పౌరుడు పాల్గొనాల్సిన అవసరం ఉన్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందిస్తున్న ఈ విజన్ 2047 కోసం అక్టోబర్ 10 నుంచి 25 వరకు సిటిజన్ సర్వే జరుగుతుంది. రాష్ట్రంలోని ఉద్యోగులు, ప్రజలు, ఎన్ఆర్ఐలు దీనిలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఈ సర్వేలో అందరూ భాగస్వామ్యమై విలువైన సూచనలు ఇవ్వాలని సర్క్యులర్ ద్వారా ఆదేశాలు జారీ అయ్యాయి.
ఇది అడ్మిన్ బ్లాక్. ఇది అడ్మిన్ బ్లాక్. చిన్నతనంలోనే అమ్మాయిల వివాహాలు జరగకుండా వారికి మంచి చదువు కల్పించి జీవితం మెరుగుపరచాల్సిందిగా ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీ ఉదయ సూచించారు. ఫరూక్ నగర్ మండలం చించోడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సూపర్వైజర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో బాలబాలికలకు పౌష్టికాహారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గర్భిణీ, అంగన్వాడీ, అన్నప్రాసన కార్యక్రమాలు కూడా చేపట్టారు. స్థానిక వస్తువులతో పోషకాహార పదార్థాల ఎగ్జిబిషన్ కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు, బాలికలు ఆరోగ్య రక్షణకు, గర్భిణీలకు అవసరమైన ఆహార జాగ్రత్తల గురించి వివరించారు. డాక్టర్ విజయలక్ష్మి, ఎంఈఓ మనోహర్, పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ స్రవంతి, ఇతర ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. కానీ తర్వాత బాలింతలకు కానీ, తర్వాత 0 to 6 years పిల్లలకు కానీ, తర్వాత కిషోర బాలికలకు కానీ ఈ ప్రోగ్రామ్ని ఐసిడిఎస్ వాళ్ళ ద్వారా వీళ్ళకి అవగాహన కల్పించాలని ఈ ప్రోగ్రామ్ని మెయిన్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా కోఆర్డినేషన్తో ఈ ప్రోగ్రామ్. జొన్న రొట్టె ఇప్పుడైతే మమ్మీ వాళ్ళు జొన్న రొట్టె చేస్తారు కదా, తింటారు ఎవరైనా? జొన్న రొట్టె వద్దు, చపాతీలు చేయమని చెప్తారు. అవునా కదా? చపాతీ మంచిదా, జొన్న రొట్టె మంచిదా? తింటారా మరి మీరు? తింటాం. అట్లా తినాలి. తర్వాత రాగి ముద్ద అంబలు చేసే తాత తీసుకుపోయి సింకులో పడేస్తారు కదా, మీరు వస్తున్నారు. ఇట్లా ఉంటే పిల్లలకి తాగుతున్నారా సార్ అంబలు? దాంట్లో ఐరన్, కాల్షియం డైలీ ఒక 1 కానీ 2 స్పూన్స్ కానీ బెల్లం తింటే దాంట్లో మనకు కావాల్సిన ఐరన్, కాల్షియం రిచ్గా అందుతాయి. ఎవ్వరు బెల్లం తినరు. తర్వాత నువ్వులు లేని ఇల్లు అసలు ఉండనే ఉండదు. ఆ నువ్వులు మనం ఒక 2-3 స్పూన్స్ కానీ, నువ్వుల లడ్డు కానీ, తర్వాత ఈ పల్లీల లడ్డు కానీ, తర్వాత బెల్లం పౌడర్ లడ్డు కానీ ఇవన్నీ చేసుకొని మనం ఇవన్నీ కరెక్ట్గా తింటే మనకు అసలు టాబ్లెట్ అవసరమే ఉండదు. కానీ ఇవన్నీ మనం ఏం చేస్తాం? నెగ్లిజెన్స్ చేస్తాం. మన ఇంట్లో కరేపాకు చెట్టు ఉంటుంది, కానీ కరేపాకుని మనం తినే ఫుడ్లు ఏం చేస్తాం? తీసి పక్కన పడేస్తాం. అట్లా చేయకుండా కరేపాకు కూడా ఏంటంటే ప్రతి గ్రీన్ లీఫీ. సంగారెడ్డి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చింతా ప్రభాకర్ పై కొన్ని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో నియోజకవర్గ, మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు మీడియా సమావేశం నిర్వహించి తీవ్రంగా ఖండించారు. చింతా ప్రభాకర్ ప్రజల మధ్య అనునిత్యం ఉండి నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. అవాస్తవ కథనాలు ప్రచారం చేయడం మానుకోవాలని, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్థానిక నాయకులు మీడియా ముందు హద్దులు దాటే ప్రవర్తనలకు కట్టుబడి ప్రజల మనోభావాలను దెబ్బతీసే విషయాలను చేయకూడదని సూచించారు. వారు రాష్ట్ర డీజీపీని కలిసి సమస్యలను పరిష్కరించబోతున్నారు. పార్టీ కార్యకర్తలు, అభిమానుల ఆగ్రహానికి కారణం కాకూడదని స్పష్టం చేశారు. ఇక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు. ఈరోజు విషయం ఏంటి అంటే, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పేరు లేని ఒక హైదరాబాద్లో ఎక్కడో ఉండి వాళ్ళు ఏదో ఇక్కడ సంగారెడ్డిలో మాకు నియోజకవర్గంలో తిరిగి ఇక్కడి ప్రజలని ఏదో తెలుసుకొని మాట్లాడినట్టు ఏదో పెయిడ్ కార్యక్రమాలు చేస్తూ సంగారెడ్డి నియోజకవర్గం ప్రజలకు తెలుసు చింతబాబు గారు ఎక్కడ ఉంటాడు, ఏడు ఉంటాడు, అన్నీ తెలుసు వాళ్ళకి. ఇక్కడ ఉన్న నియోజకవర్గం ప్రతి ఒక్క చిన్న పిల్లాన్ని అడిగినా ఒక్క ఫోన్ చేసి ఉన్నాడంటే. ప్రింట్ మీడియా వారికి నమస్కారాలు. నిన్న మొన్న ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లో అసత్య ప్రచారం పైన వేయడం అది సమంజసం కాదు. ఎందుకంటే సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్న అనే వ్యక్తి అనునిత్యము ప్రజలలోనే వండుకుంటూ రోజువారీగా గిట్ట సదాశివపేటలోనే నివాసం ఉంటున్నాడు. గత పోయిన 5 ఏళ్ళ సంవత్సరంలో గిట్ట సదాశివపేటలోనే నివాసం ఉంటున్నాడు. రోజువారీగా ఏమన్నా పనులుంటే ఇక్కడ క్యాంప్ ఆఫీసు, అక్కడ హైదరాబాద్ సెక్రటరేటు. కాన్స్టిట్యూన్సీలో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ఈ మధ్యలో కొన్ని సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్లో అసత్యాలను సత్యాలుగా ప్రచారం చేసుకుంటూ, సత్యాలను అసత్యాలుగా ప్రచారం చేసుకుంటూ, ఎవరో ఇచ్చిన తాకీదులకు ఆశపడి ఏవేవో అనవసరమైన రాతలు రాయడం చాలా తప్పు జరుగుతుంది.
అయితే మేము చెప్పే విషయం ఏంటంటే ఈరోజు మా సంగారెడ్డి ఎమ్మెల్యే గారు చింతా ప్రభాకర్ అన్న గారు 2009లో టీడీపీ నుండి 2009లో టీడీపీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి కొద్ది తేడాతో ఓడిపోయిన 2014 వరకు ప్రజలలోనే ఉన్నారు. అదేవిధంగా 2014 టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ప్రజలలో ఉండి 2018 ఇవి అప్డేట్స్ కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ న్యూస్. మోహన్ రంగా గారి అభిమానులు